హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇందులో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు టక్కని నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. మీరు లైక్స్ అండ్ కామెంట్స్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి వీడియో అనేది బూస్ట్ అయితే అవుతుంది. మా కంటెంట్ మోర్ మెంబర్స్కి వెళ్తుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సమంత న్యూ ఫిలిం మూవీ టైటిల్ బంగారం. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని రివీల్ చేశారు. దీనికి ప్రొడ్యూసర్ సమంత అనే ఫస్ట్ ప్రాజెక్ట్ బ్యానర్ నుంచి. సో ఈ మూవీ నుంచి పోస్టర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. లైక్ ఇది క్రైమ్ థ్రిల్లర్గా ఉండబోతున్నట్టుంది. సో మూవీకి సంబంధించి షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఇంకా మోర్ డీటెయిల్స్ మనకి ఫ్యూచర్లో వస్తాయి. నెంబర్ 2, తమ్ముడు. ఈ మూవీలో ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 8 CR వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్లో వచ్చేసి 50 ఫైటర్స్ వరకు ఉన్నారంట. ప్రెజెంట్ షూటింగ్ వర్క్ అనేది హైదరాబాద్లో జరుగుతుంది. సో మూవీలో వచ్చేసి ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్కి ఖర్చు పెట్టింది ఈ ఎపిసోడ్ కోసమేనట. సో ఈ 8 CR బడ్జెట్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్ మూవీలో ఎలా ఉంటుందో చూడాలి మరి. నెక్స్ట్ నెంబర్ 3, మీరు సినిమా బండి మూవీ చూసారా? మూవీ అయితే చాలా రియలిస్టిక్గా కామెడీగా అయితే ఉంటుంది. సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి మరొక కంటెంట్ మన ముందుకైతే వస్తుంది. మూవీ టైటిల్ పర్దా. ఇందులో లీడర్లో వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ అయితే చేస్తుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయితే చేశారు. అలానే దర్శన రాజేంద్రన్ అండ్ సంగీత కూడా ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. లైక్ ఈ మూవీ వచ్చేసి నార్త్ కల్చర్కి తగ్గట్టు ఉంటుంది. షూటింగ్ కూడా స్టార్ట్ అయితే అయ్యింది. ఫ్యూచర్లో మన ముందుకు ఈ ఫిలిం థియేటర్స్లో వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ లిస్ట్లో వకీల్ సాబ్ 2 కూడా ఉంది. డైరెక్టర్ గారి నుంచి స్క్రిప్ట్ కానీ ఫినిష్ అయితే ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అవుతుంది. సో రిలీజ్ అయితే చేస్తున్నారు వకీల్ సాబ్ మూవీని. మే 1కి థియేటర్స్లో రిలీజ్ అయితే ఉండబోతుంది. మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు? ఈ మూవీని మళ్ళీ థియేటర్స్లో ఎవరు చూడబోతున్నారు? కామెంట్లో తెలియజేయండి, పవర్ స్టార్ అని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 5, మన టాలీవుడ్లో ప్రశాంత్ వర్మ గారు ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ని బిల్డ్ అయితే చేస్తున్నారు. హనుమాన్ మూవీతో రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. సినిమాటిక్ యూనివర్స్గా పార్ట్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి. అందులో మనకి జై హనుమాన్ అయితే ఉంది. సో తెలిసిందే. ఇప్పుడు మరొక ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ వారి నుంచి కన్ఫర్మ్ అయితే అయింది. బాలీవుడ్ నుంచి యాక్టర్ రణ్వీర్ సింగ్ గారితో ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సినిమాటిక్ యూనివర్స్ జై హనుమాన్ అండ్ హనుమాన్కి కనెక్షన్తో మూవీ అనేది ఉంటుంది. ఇక్కడ జై హనుమాన్కి ముందే ఈ పార్ట్ అనేది వస్తున్నట్టు తెలుస్తుంది. సో జై హనుమాన్కి ముందే ఇది స్టార్ట్ అయ్యి ఇది వచ్చినాక జై హనుమాన్ అనేది మనకి రాబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం, ఫస్ట్ ఈ పార్ట్ వస్తుందా లేకుంటే జై హనుమాన్ వస్తుందా అనేది. నెక్స్ట్ నెంబర్ 6, కల్కి 2898 AD. మీకు రీసెంట్గా నేను బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్డేట్ అయితే ఇచ్చాను. డేట్ గురించి June 27 అనేది ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు అఫీషియల్ పోస్టర్ని మనకు రివీల్ చేశారు. పోస్టర్ మీరు చూసుంటారు అనుకుంటున్నాను. సో పోస్టర్ అయితే నాకు ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్లో ఈ పోస్టర్ అనేది ది బెస్ట్ అనిపించింది. పోస్టర్ అయితే చాలా బాగుంది. బట్ మనకి ఏంటో అది ఈ పోస్టర్స్ చూస్తుంటే ఒక మూవీ అనేది మైండ్లో ఫ్లాష్ అవుతూనే ఉంటుంది. అదే డూన్కి కొద్దిగా కాపీగా ఉంది అని చెప్పేసి. నాకు ఒక్కడికే అలా అనిపిస్తుందా లేకుంటే మీకు కూడా అలానే అనిపిస్తుందా అనేది కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 7, నాగ చైతన్య అప్కమింగ్ ఫిలిం తాండేల్. ఇది బిగ్ బడ్జెట్గా వస్తున్నట్టు మనకి తెలుసు. సో ఆ బడ్జెట్కి తగ్గట్టే ఈ మూవీ OTT రైట్స్ కూడా చాలా ఎక్కువ అమౌంట్కి కొనుక్కోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ వారు ఈ మూవీ OTT రైట్స్ని 40 CRకి కొనుక్కున్నారు. అయితే నాకు తెలిసినట్టు ఇదే ఫస్ట్ ఫిలిం అనుకుంటా నాగ చైతన్య మూవీస్లో 40 CRకి OTT రైట్స్ డీల్ అనేది జరగడం. సో నెట్ఫ్లిక్స్ వారికి ఈ కంటెంట్ ఎంత నచ్చిందో 40 CRకి కొనుక్కునేంత. నెక్స్ట్ నెంబర్ 8, మూవీలో ఎలాంటి సాంగ్స్ లేకుండా జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్తో ఉన్న మూవీస్ ఏమున్నాయో మీకు తెలిసిన మూవీని కామెంట్లో తెలియజేయండి. మనకి అప్కమింగ్ విజయ్ దేవరకొండ 12th ఫిలిం. సో ఈ మూవీలో వచ్చేసి ఎలాంటి సాంగ్స్ అయితే ప్లాన్ చేయట్లేదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్తో ప్లాన్ చేస్తున్నారు ఫిలింని.
నెక్స్ట్ నెంబర్ 9 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఈ ఫైనల్ సీజన్కి సంబంధించి ఒక న్యూ పోస్టర్ని రివీల్ అయితే చేశారు. అందులో మెన్షన్ చేశారు ఎవ్రీ ఎండింగ్ యాజ్ ఏ బిగినింగ్. మనం ప్రీవియస్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్లో అంతా అయిపోయిందిరా అనుకుంటే ఏదో కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూపించారు. ఆ క్యూరియాసిటీని పెంచారు. నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పేసి మనందరం ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నాం. సో ఈ ఫైనల్ సీజన్కి సంబంధించి టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు ఉండబోతున్నట్టు కొన్ని టైటిల్స్ కూడా రివీల్ అయితే అయ్యాయి. మీరు గూగుల్లో టైటిల్స్ కూడా చూడవచ్చు. 6 టైటిల్స్కి సంబంధించి పేర్స్ వచ్చేసి వచ్చున్నాయి. సో ఈ పోస్టర్లో మనకి రిలీజ్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. ఆఫీషియల్గా ఉన్న సోర్స్ వచ్చేసి 2025 ఇయర్ ఫస్ట్ హాఫ్లో మనకి ఫైనల్ సీజన్ అనేది రిలీజ్ అయితే ఉంటుంది. నెంబర్ 10 ముఫాసా ది లయన్ కింగ్ మూవీ నుంచి ముఫాసా ఫస్ట్ లుక్ అనేది రివీల్ అయితే అయింది. అలానే ఫస్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఫస్ట్ ట్రైలర్ అనేది వచ్చింది. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి దిస్ ఇయర్ డిసెంబర్ 20కి ఉంటుంది. ఆల్ లాంగ్వేజ్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 11 వాంకా మూవీ వచ్చేసి మ్యూజికల్ డ్రామాగా ఉంటుంది. మీరు చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ మూవీని చూసే ఉంటారు. దానికి ఇది ప్రీక్వెల్ పార్ట్. విల్లీ వాంకా చాక్లెట్ ఫ్యాక్టరీ ముందు స్టోరీ అనేది ఇందులో ఉంటుంది. మన మెయిన్ హీరో అదే డూన్ యాక్టర్ అయితే ఉన్నాడు కదా, తను ఇందులో మెయిన్ హీరో. సో ఈ మూవీకి వచ్చేసి 1,39,000 ఓట్స్తో రేటింగ్ వచ్చేసి 10కి 7 అయితే ఇచ్చున్నారు. సో ఈ మూవీని తెలుగు డబ్బింగ్లో మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మే 3 నుంచి జియో సినిమాలో మీకు తెలుగు డబ్బింగ్ అయితే చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12 మే మంత్లో 4 బిగ్ మూవీస్ నుంచి 4 ఫస్ట్ సాంగ్స్ అయితే రాబోతున్నాయి. అందులో ఫస్ట్ వన్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ మే 1కి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చేస్తుంది. అండ్ సెకండ్ వన్ రామ్ పోతినేని డబుల్ స్మార్ట్. సో బర్త్డే స్పెషల్గా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారనుకుంటే ఫస్ట్ సింగిల్ ప్లాన్ చేస్తున్నారు. మే 15కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ప్రభాస్ గారి కల్కి 2898 AD. సో దేని గురించి కన్ఫామ్ డేట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఫస్ట్ సింగిల్ మనకి మే మంత్లో రిలీజ్ అయితే అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఎన్టీఆర్ గారి ఫిలిం దేవరా. సో దేవరా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసి ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్గా మనకి ఫస్ట్ సింగిల్ దింపబోతున్నారు. మే 20కి ఫస్ట్ సింగిల్ వస్తుంది. నెంబర్ 13 రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేసిన మెగా బిగ్ బడ్జెట్ ట్రైలాజీ మూవీ రామాయణ. సో ఈ ప్రాజెక్ట్ వస్తున్నట్టు మనకి తెలుసు. రీసెంట్గానే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్ షూటింగ్ స్పాట్ నుంచి రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి క్యారెక్టర్స్ అనేవి లీక్ అయితే చేశారు. సో ఆ పిక్స్ అనేవి మీకు నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేయలేను. మీరు చూడాలంటే ఎక్స్లో చూడవచ్చు. నెక్స్ట్ నెంబర్ 14 సలార్ పార్ట్ 2. దీని గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇందులో 1 మోర్ యాక్ట్రెస్ అయితే యాడ్ అయితే కానుంది. ఆల్రెడీ ఫస్ట్ హీరోయిన్గా శృతి హాసన్ అయితే ఉంది. నా ప్రభాస్ గారికి మరొక జోడీగా కీరా అద్వానీని ఈ మూవీలో తీసుకోబోతున్నారంట. సో తను సెకండ్ హీరోయినా లేకుంటే స్పెషల్ క్యారెక్టరా సంథింగ్ ఏదో మనకి తెలియదు. కీరా అద్వానీ ఇందులో యాక్ట్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయినట్టు న్యూస్ అయితే ఉంది. సో ఈ క్యారెక్టర్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో మరి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియో వచ్చేసి. సో మీకు వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.